ఇందిరా పనికిరాని అమ్మాయిని తీసుకొచ్చి బట్టి మరి 6వ మాట ఇప్పుడు చెప్పలేదు, చదువు కూడా లేదు. తల ఉంచి అప్పగించాను. దీనికే పుల్లటి ద్రాక్ష రసం అది పుచ్చుకొని ఇంకా సమాప్తమైనను మనకి అప్పగించారు. మరి దేవుని యొక్క వాక్యం అంత మధురమైంది కనుక ఆఖరి నిమిషంలో కూడా అందరూ చెప్పిన మాట్లాడితే మన అమ్మాయికి తిరిగి వివాహం అయిపోతుంది అనుకున్నప్పుడు కూడా ఇక దేవుని వల్ల మనం కాలేదనుకునే వాళ్ళతో నిరుత్సాహం ఏ విషయంలో కాకుండా ఖచ్చితంగా ఆయన ఉదాహరణలో చదవించగలిగి ఆయన వాక్యాన్ని అనుసరించగలిగితే మనం అడిగి వాటికన్నా గొప్ప కార్యాలు చేయగలిగిన ప్రేమ దానిలో కొనసాగుతున్నాం. దేవుడి మాటలకి దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాటగా ఆయన సిలువలో పలికిన 7వ మాటగా మరి మన మధ్యన ఉన్న సత్యదేవ దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పి ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచిన భయంకరమైన వేదనను శ్రమను ఎదుర్కొని దేవుల్లో నడవాలి. దేవుల్లో ఆయన పూర్తి చేసిన మన గొప్ప దేవుడండి. బిగ్గరగా కేక వేసి ఆత్మను అప్పగింది. ప్రాణం ఎవరి కోసమే కాదండి, మనందరి కోసం, ఈ జగతి కోసం ఈ చేసి మారండి. దేవుడు మాట ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మీ అందరికి కానీ దేవుని గ్రంథంలో మనం అందరం దేవుని భక్తులం, దేవుని ప్రజలం, మనందరికీ దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం చదివితే పేతురుగా మన సాంప్రదాయాల ప్రకారంగా పూజలు చేసుకుంటే నిజమైన దేవుని తెలుసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఈ ఆధిక్యతలో ఉన్నాము. దేవుని యొక్క గుణాతిశయములను ప్రతివాడిని ఆయన దేవుడిని క్షమించాడు. దేవుని మాట వినకుండా ఉండేవాడిని దేవుని మాటలు వింటున్న వాళ్ళు జరిగిన కార్యాలను బట్టి పూర్వం అర్థం దేవుడు తెలుసుకునే పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఇప్పుడు పాస్టర్ గారే కాదు ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే మొట్టమొదటి మనిషి పుట్టుక చారిత్రాత్మకమైన విషయం శుక్రవారం జరిగింది. అది మంచి శుక్రవారం ఏర్పడబడింది. అలాగే దేవుని సృష్టి ప్రజలుగా ఉన్న మనం తెలుపుంది యేసు ప్రభు వారి యొక్క గుణములను ప్రచురణ చేసే నిమిత్తం ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మన దేవాలయంలో కదండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రార్థనా స్థలాలు జరుగుతున్న గుడ్ ఫ్రైడే అన్ని ప్రభుత్వ రంగాలు అన్ని సెలవుగా చారిత్రాత్మకంగా ఈ యేసు ప్రభు యొక్క మరణం అనేది చారిత్రాత్మకంగా గవర్నర్ లో ఆ యొక్క ప్రభుత్వ ప్రకారంగా సిలువ వేయబడటం శిక్షపాత్రగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఆయన తప్పు చేసేవాడిని కాదు, మన యొక్క శిక్షార్థమై మనుషుల యొక్క పాపం పోవడం కోసం ప్రాయశ్చిత్తం భోజనం కోసం పరిశుద్ధమైన దేవుడు తన రక్తాన్ని ప్రోక్షించాలనే భావంతో ఆయన పొందిన మరణంతో ఇవాళ ప్రపంచంతా జరుగుతున్న గుడ్ ఫ్రైడే కనుక దానిలో భాగంగా ఆయన ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు కలిగిన పరికర మాటలు బట్టి ఇప్పుడు దేవుని సృష్టి ప్రజల గ్రంథంలో రాసింది. అంచేత పాస్టర్ గారు పెద్ద అయినా డాక్టర్ గారు పెద్దవాడే లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా ఆయన నామంలో నమ్మిక ఉంచిన వాళ్ళందరూ దేవుని సృష్టి ప్రజలు పరిశుద్ధమైన జనములు దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తము మనం ఏర్పాటు చేయబడిన వారం కనుక ఈ విషయాన్ని గమనిస్తే ప్రతి వారం భగవంతుని మనం దర్శనం చేయవలసిన వారిని కోరుకుందాం. దేవుని ద్వారా మనం పొందలేని వారికి తెలియజేయాలి. అది దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క విధానం కనుక ఇప్పుడు ఆయన శిలువ మీద పలికిన ప్రతి మాట ఉన్న ఆంతర్యాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గొప్ప గుడ్ ఫ్రైడే వేడుకను బట్టి మరి దేవుని గ్రంథంలో ఇలాగే కొనసాగి మనకు అవసరం అక్కడ కేవలం నమ్ముతున్న వలనైతే నమ్మువారి ప్రతి వారికి క్రైస్తవులు కదండి నమ్మిన ప్రతి వారికి సమస్తము సాధ్యము. అది భక్తి తాత్పర్యం కనుక దేవుడు నడిపింపుని బట్టి మరి దేవుడికి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కనుక హల్లెలూయా హల్లెలూయా. ఈ జీవితంలో నా జీవితంలో ఏమైనా చేయగలిగిన వాడు కనుక నేను నమ్మకం ఆయన నీకోసం ప్రాణం పెట్టిన ఆయన నీ జాగ్రత్తలు వచ్చి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నమ్మిన వారందరినీ దేవుడు దీవించును గాక. ఆయన నమ్మిన వారి కుటుంబాల దేవుడు కలిగిన మా రాజా
దయగలిగిన మా స్వామి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బాబు. మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముకుంటున్న కుటుంబాన్ని బట్టి ప్రతి విషయంలో జీవన